ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెస్సీగా పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. వీరరాఘవులపై పేరాబత్తుల రాజశేఖర్ గెలిచారు. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి పేరాబత్తుల రాజశేఖర్ కు 1,12,331 ఓట్లు పడ్డాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 41,268 ఓట్లు వచ్చాయి. పేరాబత్తుల రాజశేఖర్, దిడ్ల వీరరాఘవులు మధ్య 71,063 ఓట్ల వ్యత్యాసం ఉంది. కాగా ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. థ్యాంక్ యూ షీలా. నిన్న జరుగుతున్న ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అయితే హోరాహోరీగా పోటీ సాగుతుంది. అయితే మొదటి నుంచి ఇద్దరి మధ్యన ఈ పోటీ సాగుతుందన్నా కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఏకపక్షం అయిపోయింది. ప్రతి రౌండ్ లో కూడా పేరాబత్తుల రాజశేఖర్ మినిమం 16,000 ఓటింగ్ మొదటి రౌండ్ లో జరిగి 16,520, రెండో రౌండ్ లో 16,212, అలాగే మూడో రౌండ్ లో వచ్చి 16,191, నాలుగో రౌండ్ లో 15,482 ఓట్లు సాధించారు. అది 5-6 రౌండ్ లో కూడా సేమ్ అలాగే 15,000, 16,000 మెజార్టీతో అయితే వచ్చారు. అయితే ఇప్పుడు దాదాపుగా 7 రౌండ్లు పూర్తయ్యాయి. మరొక రౌండ్ మాత్రమే ఉంది. ఆయన 28 టేబుల్స్ లో వీటిని 8 రౌండ్లుగా అయితే కుదించారు. ప్రతి రౌండ్ లో కూడా పేరాబత్తుల రాజశేఖర్ తన విజయం వైపే దూసుకువెళ్తున్నారు. మరొక చూసుకుంటే పీడీఎఫ్ అభ్యర్థి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలో 2007, 2009, 2013 ఈ 3 సందర్భాల్లో కూడా ఎప్పుడు పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. ఇది మొట్టమొదటిసారిగా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. అయితే మరొక చూసుకుంటే మొదటగా నిన్న ఉదయం మొదలైన కౌంటింగ్ అంతా కూడా ప్రతిదీ అంటే 2,14,000 ఓట్లు నమోదయ్యాయి. వీటిల్లో చెల్లని ఓట్లు కూడా ఇప్పటికి 7వ రౌండ్ పూర్తయ్యేప్పటికి దాదాపు 15,000 ఓట్లు చెల్లని ఓట్లుగా అయితే ఉండడంతో కొంచెం అభ్యర్థుల్లో అయితే నిరాశ కనబరిచిందని చెప్పుకోవచ్చు. మరొక చూసుకుంటే పేరాబత్తుల రాజశేఖర్ పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీరరాఘవుల మీద భారీ మెజార్టీతో ఉన్నారు. ఇప్పటికే 70,000 మెజార్టీతో ఉండడంతో దాదాపుగా విజయం ఖాయమైంది చెప్పుకోవచ్చు. కానీ ఇంకా ఓటింగ్ కూడా ఇంకా కొనసాగుతోంది. అంటే 2,14,000 ఓట్లలో ఇప్పటికీ 1,68,000 ఓట్లు అయితే కనుక ఇప్పటిదాకా లెక్క జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ఈవీఎం మిషన్ కాకపోవడంతో ఇది ఓన్లీ ఏదైతే ఓట్లు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా లెక్క పెట్టడం వల్ల ఇంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా సుమారు 700 మంది దీంట్లో అయితే ఉద్యోగులు అయితే పాల్గొన్నారు. వీరందరూ కూడా షిఫ్ట్ వైజ్ గా నిన్న ఉదయం 8 గంటల నుంచి షిఫ్ట్ వైజ్ గా 3 షిఫ్ట్లు అయితే వారందరూ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే మొత్తం చూసుకుంటే ప్రతి రౌండ్ లోనూ కూడా సుమారు 28,000 ఓట్లు ఒక్కొక్క రౌండ్ కి వచ్చేవాడికి మొత్తం 50,000 ఓట్లన్నింటినీ కూడా కట్టల కింద కట్టి పక్కన పెట్టుకోవడంతో మొదటి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి సమయం వరకు వీటిలన్నింటినీ ఒక పక్కన చేయడం సరిపోయింది. వీటిలో మళ్ళీ చెల్లని ఓట్లన్నింటినీ పక్కకు తీసి ఈ నిన్న అర్ధరాత్రి 3 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుపుతున్నారు. అయితే ఈ ఓట్ల లెక్కింపు జరుపుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రౌండ్ లో కూడా దాదాపు కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారో ఆయన విజయం తథ్యమైంది. అయితే గత నెల రోజుల నుంచి ఎలక్షన్ జరగక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కోసం నాయకులు కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అతని కోసం ప్రచారం జోరుగా సాగించారు. అలాగే ప్రతి మాధ్యమాలు కూడా ఏదైతే సోషల్ మాధ్యమాలు ఉన్నాయో వాటిల్లో కూడా వీరు ప్రత్యేకించి ప్రచారం జోరుగా సాగించడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కూటమి అభ్యర్థి బలంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి తరపున స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రచారం సాగించారు. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేషన్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓటుని ఖచ్చితంగా కూటమికి గెలిపించాలని చెప్పి సపోర్ట్ చేయాలని కోరుకున్నారు. సో అదే విధంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కునైతే రాజశేఖర్కి వేశారని చెప్పుకోవచ్చు. మరో చూసుకుంటే ఎప్పుడు కూడా గతంలో లేని విధంగా ఈసారి కూటమి అభ్యర్థి భారీ విజయంగా అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీలో అయితే విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. పవన్, ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? కౌంటింగ్ ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ ఓటింగ్ కౌంటింగ్ అంతా కూడా ఈ రోజు నైట్ అర్ధరాత్రి నుంచి అయితే కౌంటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఈ బండిల్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టుకోవడం సరిపోతుంది. వాటిని కట్టలుగా తీసుకుని పక్కన పెట్టుకోవడం సరిపోతుంది. అయితే నిన్న రాత్రి నుంచి జరుగుతుంది 8 రౌండ్లు. ఇంకొక రౌండ్ కన్ఫర్మ్ చేసుకుంటే కనుక ఈ విజయం పూర్తిగా అయితే పేరాబత్తుల రాజశేఖర్ ని పేరునైతే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 70,000 మెజార్టీ అంటే సుమారు 2,14,000 ఓట్లలో ఇప్పటికే 1,70,000 ఓట్లు లెక్కింపు అయితే జరిగింది. దీంట్లో ఇప్పటికే 70,000 ఓట్లను అయితే కన్ఫర్మ్ గా పేరాబత్తుల రాజశేఖర్ కి ఆధిక్యత చూపిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో అయితే పేరాబత్తుల రాజశేఖర్ కి మనం ఈ 7 రౌండ్లో పూర్తిగా 7 రౌండ్లో చూసుకుంటే ఆయనకి వచ్చిన ఓట్లలో కూడా
సుమారుగా పేరావతుల రాజశేఖర్ కి 1,12,331 ఓట్లు వస్తే, అలాగే దిట్ల వీరరాఘవులు కూడా 41,268 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య వ్యత్యాసమే 71,000 ఉంది. అంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, 3 ప్రాధాన్యతలుగా అయితే చూసుకుంటారు. మొదటి ప్రాధాన్యతలో సుమారు 2,14,000 ఓట్లలో సుమారు 2 లక్షల ఓట్లుగా అనుకుంటే, వాటిలో ఫస్ట్ 1,01 ఓట్లను అయితే లెక్కేస్తారు. దాంట్లో ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వారి విజయం తథ్యమైందని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పటికే దాదాపుగా 1,96 ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ఒక్క రౌండ్ మాత్రమే ఉంది. అయితే ఇందులో 1,78,000 అయితే చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయి. తెల్లని ఓట్లు అయితే 17,578 ఓట్లు రావడంతోనే కొంచెం నిరస కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాదాపుగా 71,063 ఓట్లు రావడంతో ఖచ్చితంగా పేరావతుల రాజశేఖర్ విజయం అయితే తథ్యమైందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ నేపథ్యం ఏంటి? రాజశేఖర్ ముందంజలో ఉన్నదానికి సంబంధించి ఆయన వర్గీయులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? కూటమి అభ్యర్థులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 3 దశలుగా జరిగింది. 2007 కానీ, 2013 కానీ, 2019 కానీ, ఈ మూడిట్లో కూడా కూటమికి బలపరిచిన అభ్యర్థి ఇప్పటి వరకు విజయం సాధించలేదు. ఇప్పటి వరకు పీడీఎఫ్ అభ్యర్థి మాత్రం విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటిది మొదటిసారిగా కూటమి నాయకులు అవ్వచ్చు, లోకల్ గా స్థానికంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాజశేఖర్ కి సపోర్ట్ గా ఉండి రాజశేఖర్ చేస్తున్న ప్రచారానికి, అంటే ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జోరుగా అయితే వీరందరూ కూడా పాల్గొన్నారు. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడికక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రత్యేకించి ఏ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ స్థానికంగా ఆ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రతిరోజు కూడా వాళ్ళు కూటమి నాయకులు నిలబెట్టిన అభ్యర్థిని అయితే, కుటుంబ ప్రభుత్వం ఏదైతే అభ్యర్థిని నిలబెట్టారో ఆ అభ్యర్థి కోసం పూర్తిగా వారందరూ కూడా సపోర్ట్ చేస్తూ స్థానికంగా వారు ప్రతిరోజు ఒక షెడ్యూల్ ని పెట్టుకుని మరీ వెళ్ళి ఒక ప్రచారంలో అయితే పాల్గొనడం జరిగింది. ఇదే వారికి విజయంగా రహస్యంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సమిష్టిగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం నాయకులు అవ్వచ్చు, ఈ పేరావతుల రాజశేఖర్ కూడా బలంగా ప్రతి చోట ప్రతిరోజు కూడా బలంగా ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుని, అదే విధంగా కాలేజీలు, స్కూల్స్ ఏది కూడా ఎక్కడ గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చేశారు. థ్యాంక్ యూ పవన్.